హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవా న్యాచురల్ లైఫ్. ఈ వాతావరణానికి చల్లగా వేడి వేడి చికెన్ పకోడీ తింటుంటే అబ్బా మంచి టేస్ట్, మంచి అనుభూతిని కల్పించింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇదండి, 1/2 kg చికెన్ తీసుకొచ్చాను నేను. పెద్ద పెద్ద ముక్కలు అయితే అసలు ఉడకవు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా చిన్న ముక్కలు కొట్టించుకొని వచ్చారనుకోండి, నీట్గా స్పైసీగా బాగా ఉడికిపోతాయి, తినడానికి కూడా బాగుండిద్ది. వీటితో పాటు బోన్లెస్సే కాకుండా బోన్స్తో పాటు చికెన్ కొట్టించుకొచ్చుకోండి. బోన్స్తో చికెన్ పకోడా సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు చికెన్ని నీట్గా 2-3 సార్లు నీట్గా కడిగేసుకుందాం ఫ్రెండ్స్. పకోడీలోకి ఫ్రెష్గా అల్లం, చిన్నులపై నూరుకొని మసాలాలో కలుపుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. మసాలా ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, మనం నూరుకున్న అల్లం చిన్నులపై పేస్ట్, కొత్తిమీర, నిమ్మకాయ, కోడిగుడ్డు ఫ్రెండ్స్. ఇంకా కావాల్సినవి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ పౌడర్ కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. కలిపేటప్పుడు మీకు క్లియర్గా చూపించేస్తాను. నీట్గా కడుక్కున్న చికెన్, ఫ్రెండ్స్, కారం నీట్గా ఘాటుగా స్ట్రాంగ్గా రావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా పసుపు, దానికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, కార్న్ పౌడర్, మసాలా అంతా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకోండి. కోడిగుడ్డు ఒక్కటి, ఒక కోడిగుడ్డు కలిపి కొట్టేసుకొని నీట్గా మసాలా చూడండి ఎంత బాగుందో. మరీ నీళ్ళగా లేకుండా ఉండాలి ఫ్రెండ్స్. నూరు పెట్టుకున్న మసాలాను కూడా ఒకసారి దీంట్లో కలుపుకుందాం. గరం మసాలా, ధనియాల పొడి కొంచెం ఒక్కసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కనీసం 1 అవర్, ఇంకా ఓపిక ఉంటే 2 అవర్స్ వెయిట్ చేయండి. చికెన్ పకోడీ అదిరిపోయిద్ది అంతే. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం తీరా చేసాము. ఇప్పుడే బాండీ పెట్టి ఆయిల్ పోస్తున్నాం ఫ్రెండ్స్. నూనె బాగా గాలిపోయింది ఫ్రెండ్స్. ఇది మనం తయారు చేసుకున్న చికెన్ పకోడీ మసాలా ఇంట్లో చేస్తున్నాము. ఎప్పుడైనా ముద్దలు వేసుకోకుండా విడివిడిగా వేసుకుంటే అవి అతుక్కోపోకుండా ఉంటాయి. వేసిన 1 నిమిషం 2 నిమిషాలు అలాగే వదిలేయండి. మసాలా ముక్కలకి బాగా పట్టి టేస్ట్ వచ్చింది. చూసుకోవాలి మనం ఒకసారి. ఇదిగోండి, తెల్లగా కనిపిస్తుంది.
ఇప్పుడే తీయకూడదు, ఇంకా ఉడకాల, ఇంకా ఇవి ఇంకా వేగాలి ఫ్రెండ్స్. అవి కొద్దిగా రెడ్గా షైన్లో వస్తాయి, అప్పుడు దాకా వేయించుకోవాలి. లేకుంటే పచ్చి పచ్చిగా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఇంకొక 3 or 5 minutesలో అయిపోయింది. ఇదిగో కొన్ని వైట్గా కొన్ని రెడ్ కలర్లో వస్తున్నాయి చూడండి. ఆ వైట్ కూడా ఆ రెడ్ కలర్లో వచ్చాయంటే అయిపోయినట్టు ఫ్రెండ్స్. నీట్గా తీసుకోండి, ఆయిల్తో ఉంటే అవి మళ్ళీ మెత్తగా అయిపోతుంటాయి. దాని ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా నీట్గా స్పైసీగా ఇలా తీసుకోవాలి. మసాలా మిగిలిపోయింది, దాంట్లో పచ్చిమిర్చి మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఆ పచ్చిమిర్చి ఆ మసాలాకి పట్టేటట్టు ఉంచుకొని లాస్ట్లో ఒక్కసారిగా ఆయిల్ వేసి తీసుకొని దాంట్లో పకోడీలో నంచుకుంటే ఇంకా బాగుండిద్ది, చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలా మసాలా పచ్చిమిర్చికి కూడా పట్టేటట్టు చేసుకోండి. పచ్చిమిర్చిని నూనెలో వేసుకొని తీసుకుందాం. ఇదో ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న చికెన్ పకోడా గుమ్మగుమ్మలాడిస్తుంది చూడండి. స్పైసీగా ఇదండి ఉడిగిపోయింది చికెన్ పకోడీ. ఇలా ఉడకడం వల్ల చాలా టేస్ట్గా అనిపించిద్ది, చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. దీంట్లోకి ఆనియన్స్, లైట్ కొత్తిమీర, మనం ఇందాక వేయించుకున్నాం పచ్చిమిర్చి ఫ్రెండ్స్, ఇదండి నిమ్మకాయ. చూడండి ఎలా ఉండే, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. అబ్బా, నిమ్మకాయ పిండుకొని చూడండి, నిమ్మకాయ సరిపోదేమో, రెండోది పిండుతున్నాను. అది సూపర్గా ఉంది ఫ్రెండ్స్, తిని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బా సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. నేను ఉల్లిపాయ కన్నా పచ్చిమిరకాయ బాగా తింటాను, అందుకని దీంట్లోకి పచ్చిమిరకాయ నంచుకుంటున్నా. బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చేసింది. ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా నచ్చినాయి. ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, చుట్టూ చీకటి పడిపోయింది, లేటుగా వచ్చాం కాబట్టి లేటుగా అయిపోయింది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి చికెన్ పకోడా ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. చాలా టైం అయిపోయింది, బాయ్ ఫ్రెండ్స్.